హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీస్ వచ్చేసి సీజనల్ స్పెషల్ 4 టైప్స్ ఆఫ్ మ్యాంగో రెసిపీస్ అండి. ముందుగా మనం ఇందులో చూడబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో కీర్ అండి. మరి మనం ఈ మ్యాంగో కీర్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీని తయారీ కోసం ముందుగా మనం ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇక్కడ మనకి నెయ్యి అనేది వేడైపోయిందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వీటిని మనం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇక్కడ కొంచెం కలర్ మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని తీసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇక్కడ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ సేమియా మొత్తాన్ని కూడా ఈ పాలల్లో చక్కగా ఉడికించుకోవాలండి. మనకి సమ్మర్లో ఎన్ని ఫ్రూట్స్ దొరికినా మ్యాంగోకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదండి. అలాంటి మ్యాంగో తోటి కొంచెం డిఫరెంట్గా ఇలా కీర్ని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం సేపటి తర్వాత చూసుకుంటే మనకి ఈ పాలల్లో సేమియా అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం షుగర్ని వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీరు కనుక స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ షుగర్ మొత్తం కూడా ఈ పాలల్లో కరిగిపోయే విధంగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ కూడా మొత్తం కరిగిపోయిందండి. ఫైనల్గా ఇందులో 2 యాలకులని ఇలా దంచుకొని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి. కిందకి దించిన తర్వాత ఈ కీర్ అనేది మనం పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిని చల్లార్చకుండా తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది అంతగా బాగోదండి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన కీర్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. నేను దీనిని బాగా పండిన ఒక మామిడికాయని తీసేసుకొని దానిపైన ఉండే పీల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. దీనిని 1 కప్పు వరకు తీసుకొని మనం చల్లార్చుకున్న కీర్లో వేసేసుకొని దీనిని పూర్తిగా ఆ కీర్లో కలిసిపోనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని అలానే దానిపైన కొంచెం మ్యాంగో పీసెస్ని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్గా మ్యాంగో కీర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూడబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అండి. మరి దీనిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. తయారీ కోసం ముందుగా బాగా పండిన ఒక మ్యాంగోని తీసుకోవాలండి. దానిపైన ఉండే పీలిని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలండి. అదే కప్పుతోటి 1/3 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ 2 కూడా వేసుకొని మనం దీనిపైన మూతని ఉంచుకొని 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. నిమిషం తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మనకి మ్యాంగో మిశ్రమం అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి అన్ని కొలతలన్నీ కూడా తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బీటర్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది ఈ మ్యాంగో మిశ్రమంలో బాగా కలిసిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ బాగా కలిసిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకుందామండి.
అలానే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ లేకపోయినట్లయితే ఈ నూనె కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం బాగా జల్లించుకుందాం. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం దీనిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం 1/4 కప్పు వరకు కాచుకొని చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలండి. మీకు కనుక మామూలుగానే ఉంటే మీరు మామూలుగా అయినా తయారు చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా తయారైంది కాబట్టి నేను 1/4 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది మనం ఇలా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కేక్ టిన్ని రెడీ చేసుకుందామండి. దానికోసం మనం కేక్ టిన్ని తీసుకొని దానికి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా ఉపయోగించుకోవచ్చండి. హోమ్ మేడ్ బటర్ పేపర్ని ఏ విధంగా తయారు చేయాలో మన ఛానల్లో ఉందండి. వీడియోని నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇలా మైదా చల్లుకొని మనం ఈ టిన్ను మొత్తానికి కూడా మైదాని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఈ విధంగా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల దీనిపైన ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో స్టాండ్ పెట్టి 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని మనం కేక్ టిన్ని పెట్టేసి సైడ్స్ ఏమీ అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని టూత్ పిక్తో చెక్ చేసుకున్నట్లయితే దానికి ఏమీ అంటకపోతే మనకి కేక్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మనం దీనిని ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీనిని కనుక ఈ విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది దాని నుంచి సపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి కేక్ రెడీ అయిపోయింది. మీరు కనుక ఏమైనా బర్త్డేలకి, యానివర్సరీలకి, ఇంకా ఏమైనా ఫంక్షన్స్కి తయారు చేసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని తీసుకోవచ్చండి. లేకపోతే మామూలుగా అయినా తినేసేయచ్చు. ఇంతేనండి, మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చూడబోయే థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అండి. మరి దీనిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు పాలు తీసుకోవాలండి. కాచుకొని చల్లార్చుకున్న పాలు. అదేవిధంగా 1 కప్పు మ్యాంగో పీసెస్, 2 మామిడికాయలని తీసుకొని వాటిపైన ఉండే చెక్కుని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలానే 5 ఐస్ క్యూబ్స్ మరియు 1/4 కప్పు వరకు పంచదార అండి. మీరు మీ స్వీట్కి తగ్గట్లుగా దీనిని తీసుకోవచ్చు. మ్యాంగోలు ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 1/4 కప్పే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలండి. అలానే 1/4 కప్పు పంచదారని కూడా వేసుకొని దీనిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాచుకొని చల్లార్చుకున్న పాలని పోసేసుకోవాలి. అలానే 3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని దీనిని కూడా మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా దీనిని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మ్యాంగో మిల్క్ షేక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇవి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కాబట్టి ఈ సీజన్లో అప్పుడప్పుడు ఈ మిల్క్ షేక్ని చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదండి. ఇలా మొత్తం కూడా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత నేను ఇందులో 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా మనం ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా నా దగ్గర కొంచెం టూటీ ఫ్రూటీ ఉంది, నేను దానిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా 4-5 మ్యాంగో పీసెస్ని కూడా కట్ చేసుకొని పైన వేసుకున్నానండి. చూసారు కదండి, అందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు సీజనల్ స్పెషల్లో మనం చూడబోయే ఫైనల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. దీనిని కూడా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకోవాలండి. ఏదైనా పర్లేదు. ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఈ పిండి అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలు అనేవి మనకి మీగడ కట్టకుండా అదేవిధంగా అడుగంటకుండా ఉండాలంటే ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ పాలు అనేవి చక్కగా మరుగుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు ఒక 4-5 స్పూన్లు అంటే ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలండి. ఈ షుగర్ అంతా కూడా మనకి పాలల్లో కరిగిపోయేలాగా కరిగించుకోవాలి. మనకి పాలు అడుగంటకుండా ఉండాలంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇక్కడ మనకి షుగర్ అంతా కూడా పాలల్లో కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పాలను తీసుకొని మనం మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలండి. మనం కలుపుతూ ఉంటే చూసారు కదా, ఇక్కడ పాలు అనేవి కొంచెం చిక్కబడుతూ ఉన్నాయండి. వీటిని ఇలానే ఒక 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూసారు కదా, 4-5 నిమిషాల తర్వాత పాలు అనేవి ఇలా చిక్కగా తయారయ్యాయి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కిందకి దించేసుకొని దీనిపైన మనం మీగడ కట్టకుండా పూర్తిగా ఇలా తిప్పుకుంటూ చల్లార్చుకోవాలండి. చూసారు కదా, మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం అనేది మనకి ఇంకొంచెం చిక్కగా తయారైందండి. ఇలా ఉన్నప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మనకి బాగా పండిన ఒక మామిడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత దీనిపైన ఉండే మూతని తీసుకొని మనం ఒక ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్ని తీసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీనిపైన మూతని పెట్టుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత మళ్ళీ దీనిపైన ఉండే మూతని తీసుకొని దీనిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకొని 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలండి. 30 సెకండ్ల తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే కంటైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా సమానంగా పెట్టుకుందాం. మీరు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి. నేను మామూలుగానే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీనిని 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచాను. ఓవర్ నైట్ తర్వాత మనకి దీనిపైన ఉండే మూత తీసుకొని చూస్తే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. నేను దీనిని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంత చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మనం దీనిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఈజీ అండ్ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, 4 టైప్స్ ఆఫ్ సీజనల్ స్పెషల్ మ్యాంగో రెసిపీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.